హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా అద్భుతమైనటువంటి టిప్ అయితే మీకు చెప్పబోతున్నాను. అదేమిటంటే, ఎవరైతే ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ సీట్ల కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్పబోతున్నాను. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసినటువంటి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంసెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈఏపీ సెట్ అంటాం, తెలంగాణలో అయితే ఎంసెట్ అంటాం. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశానికి నిర్వహించేటటువంటి పరీక్షే ఈ ఎంసెట్ లేదా ఈఏపీ సెట్. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ఆ కోర్సులు చదవటానికి అర్హత సాధిస్తారు. మరి అలాంటి ఈ యొక్క ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ పరీక్షల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో పోటీ అనేది ఉంటుంది. మరి ఇంత పోటీని ఎదుర్కొనాలంటే ప్రణాళిక లేకుండా పరీక్ష రాస్తే డేలా పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే సరైన ప్రణాళికతో చదివినటువంటి వారు ఉత్తీర్ణత సాధించటంతో పాటు నచ్చిన కాలేజీల్లో నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రణాళిక ఏంటో మనం ఈరోజు అయితే మీకు తెలియజేయబోతున్నాం. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మనం పరీక్ష ఎన్ని పేపర్లు, ఎన్నెన్ని మార్కులకు ఉంటుంది, ఏ ఏ పేపర్లు ఉంటుందో తెలుసుకుంటే, ఈ పరీక్ష విధానం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. మొత్తం 160 మార్కులు ఉంటాయి. ఇందులో మ్యాథ్స్ వచ్చేటప్పటికి 80 మార్కులు, ఫిజిక్స్ వచ్చేటప్పటికి 40 మార్కులు, కెమిస్ట్రీ వచ్చేటప్పటికి 40 మార్కులు ఉంటాయి. అదే మెడికల్ విభాగంలో అయితే జువాలజీ 40 మార్కులకు ఉంటుంది, బోటనీ 40 మార్కులకు ఉంటుంది, ఫిజిక్స్ 40 మార్కులకు ఉంటుంది, కెమిస్ట్రీ 40 మార్కులకు ఉంటుంది. ఇలా మొత్తం 160 మార్కులకైతే ఈ యొక్క ప్రశ్నాపత్రం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క 160 మార్కులకి అటెంప్ట్ చేయటానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి టిప్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సాధారణంగా ఈ ఎగ్జామినేషన్స్ ఏపీలో మే 15 నుంచి 18 వరకు అయితే పరీక్షలు జరుగుతాయి. మరి అదే తెలంగాణలో అయితే మే 12 నుంచి 14 వరకు పరీక్షలు జరుగుతాయి. మరి ఈ పరీక్షలకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంసెట్కి సిద్ధం కావడానికి మీరు మార్కెట్లో దొరికేటటువంటి అన్ని పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. మీకు కావాల్సింది తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ పాఠ్య పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. రోజులో కనీసం 6 గంటలు చదవటానికి ప్రయత్నించాలి. ఈ 6 గంటలను 2 భాగాలుగా చేసి రోజుకు 2 సబ్జెక్టులను మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయటం వల్ల మీలో ఉండేటటువంటి గందరగోళానికి లోను కాకుండా ఉంటారు. అంటే ఎలాగా, నేను అది చదివితే ఇది చదివితే 2 చదివితే ఎలా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ చదివితే ఎలా ఉంటుంది, మరి ముందు ఇది చదవాలా అది చదవాలని చాలా గందరగోళానికి ఫీల్ అవుతుంటారు. సో అటువంటివి లోను కాకుండా ఉండాలి అంటే ఇంకొక టిప్, మీరు చదువుతున్న ప్రతిదీ షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ మీకు చివరి సమయాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చదివింది చక్కగా మీరు రాసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంచడానికి, మరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మీరు అది చదివితే ఆ పేరా మొత్తం చదివినటువంటి గుర్తు అయితే మీకు వచ్చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా ముందు మీకు కష్టంగా ఉండేటటువంటి సబ్జెక్టులను చదవండి.
ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి. మరి మాక్ టెస్టులు ఎక్కువగా రాయటానికి అయితే ప్రాధాన్యత ఇవ్వండి. తరచుగా రాయటం వల్ల పరీక్షలపై అవగాహన వస్తుంది. అంటే మీరు రాయంగా ఏమవుతుందంటే ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆన్సర్ చేయడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక చివరిగా మీరు ఎప్పుడు నమ్మకంగా ఉండండి. ఏదో పరీక్షలో ఏదేది వస్తుందో ఏంటో అనేటటువంటి ఆలోచనతో మీరు చదవద్దు. మీ ప్రయత్నం మీరు చదవండి, మీ సమయాన్ని మీరు కేటాయించండి, మిమ్మల్ని మీరు నమ్మండి. యూ థింక్ యువర్ సెల్ఫ్ యూ కెన్ క్రియేట్ వండర్స్. సో కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా అనుకోవాలి, ఎస్ నేను డెఫినెట్గా రాస్తాను, నాకు నచ్చిన మెచ్చిన కోర్సును కాలేజీని నేను సెలెక్ట్ చేసుకుంటాను అనేటటువంటి నమ్మకం ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండాలి. అది కానీ ఉంటే మీరు ఇంజనీరింగ్లో కానీ లేకపోతే అగ్రికల్చర్లో కానీ లేదంటే ఫార్మసీలో కానీ అద్భుతాలు చేస్తారంటారు, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ వంతుగా మీరు 100% కృషి చేయండి. ఈ నేచర్ మీకు ఏది కావాలో అది అందిస్తుంది. ఇది మీకు తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి ఎవరైతే ఈ యొక్క తెలంగాణలో ఎంసెట్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ సెట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ యొక్క టిప్ని చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు అద్భుతమైనటువంటి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పరీక్షలు రాసేటటువంటి ఇటువంటి టిప్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.